ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి కన్యా రాశి వారు ఈ రెండు శుభవార్తలు తప్పకుండా వింటారు. 100% జరగబోయేది ఇదే. ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత కన్యా రాశి వారి జీవితంలో ఎటువంటి అదృష్టం పట్టబోతోంది, వీరు ఏ విధమైన శుభవార్తలు వినబోతున్నారు, వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉత్తర ఫాల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశికి అధిపతి బుధుడు. రాశి చక్రంలో కన్యా రాశి 6వది. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. కన్యా రాశి వారికి సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం వీరి వెంట ఉంటారు. ఇతరుల నేర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగిన నేర్పు ఉన్న దానిని రుజువు చేసే ప్రయత్నము మాత్రం చేయలేరు. రచయితగా, లేఖకునిగా వీరు రాణిస్తారు. పత్రికా రంగంలో రాణించగలుగుతారు. అకౌంటు, ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యమును కలిగి ఉంటారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి సంబంధించిన వీరు స్కీములను చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరులు. ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. కన్యా రాశి వారికి ఆర్థికపరమైన వ్యవహారాల్లో చక్కని నేర్పు ఉంటుంది. ధనమును చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరితనము వీరి సొత్తు. కన్యా రాశి వారికి ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయి. అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. రాజకీయ రంగంలో పురోగతిని సాధించిన పిదుప వీరిని బయటకు పంపించే ప్రయత్నాలు కూడా వీరి జీవితంలో కొనసాగుతాయి. అసలు కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడా వీరి జీవితంలో 2 శుభవార్తలు అయితే తప్పకుండా మీరు వినబోతూ ఉన్నారు. ఈ రాశి వారికి మీరు ఏ పనినైతే ప్రారంభించి ఉన్నారో ఆ పనిలో శీఘ్ర విజయం మీకు కలుగుతుంది. ఉద్యోగంలో బాగా రాణిస్తారు. మీకు మీ యొక్క ముఖ్యమైన ప్రయత్నాలన్నీ కూడా సమయంలో బాగా ఫలిస్తాయి. తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని మీరు గడుపుతారు. భాగ్య బృహస్పతి యోగం విశేషమైనటువంటి దైవ బలాన్ని మీకు కలిగిస్తుంది. దైవ బలం పూర్తిగా కనపడుతుంది కాబట్టి అన్ని విషయాల్లో కూడా అనుకూల ఫలితాలు ఉంటాయి. పై అధికారుల నిర్ణయాన్ని మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దశమంలో బుధ, శుక్రుల స్థితి అనుకూలంగా లేదు కాబట్టి లక్ష్మీనారాయణ ధ్యాన శుభ ఫలితాన్ని ఇస్తుంది. మీరు ఆశించిన ఫలితాలు కలుగుతాయి. బంధువుల సహకారం కూడా ఉంటుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆరోగ్యమైన శ్రద్ధ కూడా చాలా అవసరం. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. దైవారాధన అనేది మీరు అసలు మానవద్దండి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడా వీరు కోరుకున్న జీవితాన్ని పొందుతారు. మీరు ఇప్పటి నుండో కూడా బాధలు పడుతున్నటువంటి అన్ని విషయాల్లో కూడా మీకు ఈ సమయంలో మంచి ప్రతిఫలం కూడా దక్కుతుంది. అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం అయితే బాగుంటుందనే చెప్పాలి. కాకపోతే మీరు కొన్ని విషయాల్లో కూడా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అవేమిటో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వృత్తి ఉద్యోగాల్లో కొన్ని ఒడిదుడుకులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కనుక మీరు ఆ విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్త పడినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఆర్థికంగా కొంచెం సగటు సమయం అయితే ఉంటుంది. మీరు కుటుంబ సభ్యుల కొరకు మరియు గృహోపకరణాలు కొనుగోలు చేయడానికి కూడా డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఈ సమయంలో మీరు వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈ నెల మొత్తం కూడా కుజుని గోచారం అనుకూలంగా ఉండదు కనుక ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్త చాలా అవసరం అండి. కుటుంబ పరంగా మీకు మంచి సమయం కలుగుతుంది. మీరు మీ యొక్క కుటుంబ సభ్యులు మరియు జీవిత భాగస్వామి కోసం మీరు కొంచెం సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. మీరు వారి కోసం కొంత డబ్బు కూడా ఖర్చు చేయవలసిన అవసరం అయితే ఈ సమయంలో కనపడుతుంది. ఈ సమయంలో స్నేహితులు లేదా సోదరుల నుండి ఊహించని బహుమతి పొందే అవకాశాలు కూడా కలవు. ఈ నెల ప్రథమార్థంలో మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనం చేయడం కానీ లేదా దూర ప్రయాణం కానీ చేయవచ్చు. ఆరోగ్యపరంగా ఈ నెల 3వ వారం నుండి కూడా మీకు మంచి సమయం ఉంటుంది. ఈ నెలలో చర్మం మరియు కంటికి సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు కలిగి ఉండవచ్చు. 8వ ఇంటిలో కుజుని గోచరం కారణంగా రక్తము మరియు ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కూడా ఈ సమయంలో ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో ప్రయాణాల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం మేలు.
కుజుడు ఆవేశాన్ని పెంచే గ్రహం కనుక డ్రైవింగ్ చేసే సమయంలో అనవసరమైన ఆవేశానికి లోను కాకుండా ఉండడం మేలు. వ్యాపారవేత్తలు తమ యొక్క వ్యాపారంలో మంచి వృద్ధిని కూడా కలిగి ఉంటారు, కానీ ఆర్థికంగా వారికి కొంచెం సాధారణ సమయం ఉంటుంది. పెట్టుబడులు మరియు వ్యాపార విస్తరణకు ఇది మంచి నెల అయితే కాదండి. భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించాల్సిన వారు వచ్చే నెల వరకు కూడా వేచి ఉండాల్సిన అవసరం అయితే కనబడుతుంది. చూసారు కదా, కన్యా రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరంగా ఉన్న పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం. కన్యా రాశికి చెందిన వారికి ఆర్థికపరమైన వ్యవహారాలలో చక్కని నేర్పు ఉంటుంది. ధనమును చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరితనము వీరి సొత్తు. మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీ ఉండేటువంటి వీరికి నష్టము కలిగిస్తాయి. ఇతరులను త్వరగా నమ్మకపోయిన ఇతరులు నమ్మి మోసపోతూ ఉంటారు. కన్యా రాశి వారికి ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయి. అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. రాజకీయ రంగంలో పురోగతిని సాధించిన పిదప వీరిని బయటకు పంపించే ప్రయత్నాలు కూడా వీరికి కొనసాగుతాయి. ఈ రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధుప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపవలననే కోరిక వంటి స్వభావములు ఉంటాయి. కన్యా రాశి వారు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. పరిస్థితులు అనుకూలిస్తే వీరి జీవితంలో బాగా రాణించి 10 మందికి సహాయపడగలుగుతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలిగినని భయము కూడా వీరికి ఉంటాయి. ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు మనసును బాధ పెడుతూ ఉంటాయి. తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస వీరికి అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు చేసిన తప్పులను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించి చిక్కులో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారు, వారి వీరికి ద్రోహం చేస్తారు. చెయ్యి చాపిన చోటల్లా వీరికి రుణం కూడా దొరుకుతుంది. ఈ కన్యా రాశి వారు వీరి జీవితంలో కొన్ని జాతకపరంగా పరిహారాలను పాటించాలి. ఈ రాశి వారికి ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి. కుజదశలో రవాణా వ్యాపారం కలిసి వస్తుంది. విష్ణు ఆరాధన, గణపతి ఆరాధన వల్ల కన్యా రాశి వారు అనేక సమస్యలను అధిగమిస్తారు. ఈ రాశి ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి లేదా రుద్రాక్షం ధరించాలి. ద్వాదశి ముఖి రుద్రాక్షం ధరించాలి. హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్షను ధరించాలి. చిత్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి. ఇలా ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. ఈ రాశి వారి అదృష్టపు రంగు ఆకుపచ్చ, తెలుపు, పసుపు మరియు ఉదా రంగులు. ముఖ్యంగా తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే అనుకునే కార్యాలు నెరవేరుతాయి. ఈ రాశి వారి అదృష్టపు సంఖ్యలు 2, 3, 5 మరియు 6. కన్యా రాశి వారిపైన బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక బుధవారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. దీనితో పాటుగా శుక్రవారం కూడా అదృష్ట రోజు అయితే మంగళవారం మాత్రం వీరికి అశుభదినం. ఎల్లప్పుడూ మీతో ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకెళ్ళండి. మీరు మీ జేబులో లేదా పర్సులో ఆకుపచ్చ రంగు రుమాలు పెట్టుకోవచ్చు. ఇది మీకు చాలా అదృష్ట బలాన్ని కూడా పెంచుతుంది. మీరు బుధవారం రోజుల్లో ఉపవాసం పాటించడానికి ప్రయత్నం చేయండి. మీరు అల్పాహారం మరియు భోజనం కోసం ఆహార ధాన్యాలతో తయారు చేసిన మాత్రం తినకూడదు. మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు పండ్ల రసాలు, పానీయాలు, స్మూతీస్, కాఫీ మొదలగునవి త్రాగవచ్చు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.